యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి, ప్రభువా పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభువాను విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, కేవలం మీ మాటలు మాత్రమే వినపడడానికి సహాయం దయచేయమని, ప్రభువానైనా మీరే మాట్లాడమని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువానైనా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువానైనా. ఈ సమయంలో ప్రభువానైనా అంధకార శక్తిని లయపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, ప్రభువానైనా మీ యొక్క వాక్యాన్ని, జీవం కలిగిన వాక్యాన్ని విని ప్రభు ఆత్మీయంగా ప్రభు అభివృద్ధి చెందటానికి, ఆశీర్వాదాలకి పాత్రులు కావటానికి సహాయం దయచేయండి. మీ ప్రేమని ప్రభు పొందుకునే వారంగా ఉండడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. రష్యా దేశంలో ఒకసారి కమ్యూనిస్ట్ దేశంగా ఉంటున్నప్పుడు సైనికులు తుపాకులు పట్టుకొని సడన్గా ఒక దగ్గర రహస్యంగా దేవుని ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఆరాధన లోపలికి తలుపులు తోసుకొని వచ్చేసారు లోపలికి. లోపల అందరూ భయపడతా ఉన్నారు, చంపేస్తారేమోనని. ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశాల్లో దేవుణ్ణి ఆరాధించడం నేరం. సో వాళ్ళు లోపలికి వచ్చేసారు, కాలుస్తారని అందరు భయపడతా ఉన్నారు. అందులో ఆ ఇద్దరు సైనికుల్లో ఒక అతను అనౌన్స్ చేశాడు, ఎవరైనా బ్రతకాలనుకుంటే బయటికి వెళ్ళిపోండి, మీరు మీ దేవుణ్ణి ఆరాధించి ప్రాణాలు కోల్పోవాలనుకుంటే అక్కడ ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి, కాల్ చేస్తామని చెప్పాడు. చాలా మంది భయపడిపోయి బయటికి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఉన్నారు లోపల. ఆ కొంతమందికి దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీ అయిపోయారు. అయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లోపలికి తలుపులు వేసేసారు.
తలుపులేసి అప్పుడు వాళ్ళిద్దరూ మిగిలిన వాళ్ళతో చెప్తున్నారు, మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారు, మాకు అర్థమైంది. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు దేవునికి కమిటెడ్గా లేరు, వాళ్ళు సమర్పణ జీవితం లేదు, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా యాక్చువల్గా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము, మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము, యేసు ప్రభువాన్ని నమ్ముకున్నామని చెప్పి మేము అందరితో, అంటే ఎవరు పడితే వాళ్ళతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలనుకోవట్లేదు. ఎవరైతే నిజంగా కమిటెడ్గా దేవునికి ఉంటున్నారో అటువంటి వాళ్ళతో మేము ఉండి దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాము, అందుకే ఇలా చేసామని చెప్పారు. అందరు కలిసి దేవుణ్ణి స్తుతించారు, ఆరాధన చేశారు. చూడండి, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా కష్టం. మాటలు చెప్పొచ్చు, వాక్యాలు చెప్పొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, లేకపోతే ఏమన్నా బయట చేయొచ్చు, కానీ నిజంగా క్రీస్తు జీవితాన్ని జీవించటం అనేది మనుషులకి చాలా కష్టమైంది. పరిశుద్ధాత్మ దేవుని మీద, వాక్యం మీద, యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవించాల్సిన జీవితం క్రైస్తవ జీవితం అని మనం చాలాసార్లు ధ్యానం చేశాం. ఇక్కడ చూస్తే ఇక్కడ సంఘానికి మొదటి శతాబ్దంలో మనం చూస్తే చాలా శ్రమలకు గురైంది సంఘం. అటువంటి వాళ్ళకి యాకోబు రాస్తున్నటువంటి పత్రిక ఇది. అటువంటి వాళ్ళకి ఇటువంటి ఈ యొక్క పుస్తకం రాశాడు, ఈ యొక్క గ్రంథం లేకపోతే ఈ యొక్క ఉత్తరం రాశాడు సంఘాలకి. ధైర్యంగా దేవుని కోసం నిలబడమని, శ్రమల్లో కూడా, ఇరుకుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా దేవుని విశ్వాసం కోల్పోకుండా దేవుని పట్ల నమ్మకంగా సహిస్తూ, భరిస్తూ, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండాలి అని చెప్పే పత్రిక ఇది. అంటే ప్రాక్టికల్గా ఎట్లా అంటే ఊరకనే మాటలు చెప్పడం కానీ దేవుని కోసం పనిచేయడం అన్నది, దాని గురించి ఎక్కువగా పత్రిక మాట్లాడుతూ ఉంటుంది. అయితే దేవుని చిత్తానుసారంగా దేవుని మీద ఆధారపడి దేవుని పనులు చేయడం అన్నది ప్రాముఖ్యమైనది. దేవుడిని ముందుగా నిర్ణయించింది మనకు తెలుసు. విశ్వాస సంబంధమైన క్రియల గురించి ఈ పత్రిక మాట్లాడుతూ ఉంది. సో విశ్వాసం అనేది క్రియలు లేకుండా ఉండదు, దాన్ని డెడ్ ఫెయిత్ అంటారు అన్నది ఇందులో ఉంది. సో ఇక్కడ మనం 12 నుంచి ముఖ్యంగా ఈ 18 వచనాలు చదువుతుంటే మొదటి వాక్యంలోనే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడని చెప్తున్నాడు. చూడండి, సహిస్తూ భరిస్తూ ఉండాలి, శోధనని జయించాలి. శోధన టెస్ట్ అనేది టెంప్టేషన్ కాదు, అంటే మనం టెంప్టేషన్స్కి లోనైపోయేటటువంటిది కాదు. ఇది టెస్ట్. దేవుడు మనకి ఇటువంటి వాతావరణం గుండా, లేకపోతే ఇటువంటి ప్రజల గుండా, లేకపోతే మనకు వ్యతిరేకమైనటువంటి ఒక పరిస్థితి, అటువంటి కాలం, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి వెళ్ళడానికి, అంటే దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి దేవుడిచ్చే అవకాశం ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళే బ్లెస్డ్ పీపుల్ అని చెప్తున్నారు. బ్లెస్సింగ్ త్రూ టెస్టింగ్, బ్లెస్సింగ్ త్రూ టెస్టింగ్ అంటే దేవుడు మనల్ని ఇటువంటి టెస్ట్ చేయడం ద్వారా, లేకపోతే ఇటువంటి వాతావరణం గుండా మనల్ని తీసుకెళ్ళేటప్పుడు, అంటే మనల్ని ద్వేషించే వాళ్ళు, మనల్ని ఇరుకుల్లో ఇబ్బందులు పెట్టేవాళ్ళు, మనల్ని కోర్టులకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే రకరకాల ప్రజలు మధ్య మనకి, చూడండి, మనం దేవుని కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. సో 2వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే చూడండి, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపిస్తారు, మిమ్మను న్యాయ సభలకు
ఈడ్చుచున్న వారు వీరే కదా. చూసారా? అంటే ఇది ఎవరైతే యేసు ప్రభు అని నమ్ముకున్నారో, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలనుకుంటున్నారో, సింపుల్ లైఫ్ జీవించాలనుకుంటున్నారో, లేకపోతే దేవుని కోసం కష్టాలు అనుభవించినా పర్వాలేదు, డబ్బులు తక్కువైనా పర్వాలేదు, బట్టలు తక్కువైనా పర్వాలేదు, మన పిల్లలు కొంచెం కుటుంబం ఇబ్బందులలో ఉన్న పర్వాలేదు అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళ మీదకంట చూడండి, ఇక్కడ 6వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. మనం చూస్తే దరిద్రులను అవమానపరుస్తారు. ఎవరైతే పాపం పేదరికంలో పూర్ పీపుల్ ఉన్నారో అటువంటి వాళ్ళని అవమానపరిచేస్తారు. అలాగే ఈ ధనం ఉందని విర్రవీగుతున్న వాళ్ళు కఠినంగా అధికారం చూపిస్తారు. ఏమనుకుంటున్నావు, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి. అలాగే మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్నారు చున్నవారు వీరే కదా. కోర్టులకి ఇచ్చేస్తారు. మనం ఏం అన్యాయం చేయకుండా మనం ఎంత తగ్గించుకొని దేవుని కోసం బ్రతుకుదాం అనుకుంటా కోర్టులకి ఇచ్చేస్తారనమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడాలి, భయపడకూడదు. ఇటువంటి టెస్టులు వచ్చినప్పుడు శోధన సహిస్తేనే బ్లెస్సెడ్ పీపుల్ జీవ కిరీటం దొరుకుతుందని. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పిన మాటలు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోకూడదు. ఈ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్టులకి ఈడుస్తున్నారు, ఇవన్నీ సైతాను ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళ మీదకి ప్రేరేపిస్తాడు ప్రజల్ని. వాళ్ళు తోటి క్రైస్తవులు అయి ఉండొచ్చు, తోటి విశ్వాసులు అయి ఉండొచ్చు, కుటుంబంలోనే అయి ఉండొచ్చు, ఎలాగైనా అయి ఉండొచ్చు. కానీ సైతాన్ ప్రేరేపణ ద్వారా వాళ్ళు మన మీదకి వస్తారు. కానీ మనం దేవునికి దగ్గర అవడానికి ఈ పరిస్థితిని దేవుడు వాడుకుంటాడు. అంటే మనం వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళ మీద తిరగబడకూడదు, వాళ్ళ మీద ఫైటింగ్స్కి వెళ్ళకూడదు. ఏం చేసినా సరే మౌనంగా యేసు ప్రభు వారు ఎలాగైతే శ్రమలను భరించారో అటువంటి ఆ విధంగా సహించితే జీవ కిరీటం ఇవ్వడానికి దేవుడు తండ్రి రెడీగా ఉన్నాడు మనకి, అటువంటి క్రైస్తవులకి. ఇది యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకు బయలుపరుస్తా ఉన్నాడు. ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తున్నాడు. ఆ మొదటి శతాబ్దంలోనే ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయి యేసు ప్రభు అని నమ్ముకున్న వాళ్ళకి. చూడండి, మొదటి అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండండి అని ఉంది. ఇంకా చూస్తే 21, అందుచేత సమస్త కల్మషం వెర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఇతరుని క్షమించమని ఉన్నప్పుడు క్షమించాలి దేవుణ్ణి. అలా దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది అన్నదే ప్రాముఖ్యం. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఏం చెప్తాయంటే, ఎవరైనా మనల్ని కొడితే మనం తిరిగి కొట్టమని మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఎవరికైనా సరే తిడితే తిరిగి తిట్టమని ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఆ విధంగా క్రైస్తవ జీవితంలో ఎదిగే అవకాశం దొరకదు, పోతుంది. శోధనలు వచ్చినప్పుడు, శోధింపబడినప్పుడు అపవాది చేత, లోకం చేత, శరీరం చేత మనం ఎటువబడి మనం అందులోకి టెంప్టేషన్స్కి లోనైపోయే అవకాశాలు వచ్చినప్పుడు మనం వాటికి లొంగకుండా దేవుని వైపు చూస్తూ ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని జీవ కిరీటం ఇవ్వడానికి
రెడీగా ఉన్నాడు. మోసపుచ్చుకోకూడదు. మనం రియాక్ట్ అయ్యామంటే మనల్ని మనమే మోసం చేసుకొని దేవునికి దూరం అయిపోయి ఆశీర్వాదకరమైన జీవితాన్ని కోల్పోతాం. చూడండి, చాలా భయంకరమైన ఇవి వస్తాయి. 5వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే ఎలాంటి ఇబ్బందులు లోకం మనకి క్రియేట్ చేస్తుంది అన్నది. మీరు ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులో చొచ్చి ఉన్నాయి. మన వేజెస్, మనం కష్టపడి పనిచేస్తాం. విశ్వాసులైన వాళ్ళు, దేవుని మీద ఆధారపడుతున్న వాళ్ళు కష్టపడి పనిచేసి బ్రతుకుతూ ఉంటున్నప్పుడు వాళ్ళకి చెందాల్సిన జీతం వాళ్ళకి చెందకుండా చేసేయచ్చు. ఇటువంటి అవమానాలు కలగవచ్చు, ఇటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. అయినా సరే మనం సహిస్తూ నీకు శోధనలో పడిపోకుండా, టెంప్టేషన్స్కి ఈల్డ్ అవ్వకుండా ఉండమని ఈ పత్రిక చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఇది క్రైస్తవ జీవితం. ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ అంటే ఇదే. చూడండి, అద్భుతమైన జీవితం. దేవుని ప్రేమలో ఎదిగే అవకాశం ఇలాగ దొరుకుతుంది మనకి. ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య విశ్వాసి ఇంకా ఎక్కువగా ఎదుగుతాడు. చరిత్రలో మనం చూస్తే శ్రమల కాలంలో సంఘం చాలా అభివృద్ధి చెందింది. శ్రమలు లేనప్పుడు క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజియన్స్గా యాక్సెప్ట్ చేసినప్పుడు, కాన్స్టాంటైన్ నోబుల్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, రోమా సామ్రాజ్యం వాళ్ళంతా కూడా క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజియన్గా తీసుకున్నప్పుడు క్రిస్టియానిటీ పాడైపోయింది. క్రైస్తవ విలువలు పోయినాయి. కానీ ఎప్పుడైతే శ్రమలు ఉన్నాయో ఆ టైంలో నిజమైన విశ్వాసులు ఎదిగారు. మీరు చూడండి, ముందుగా నేను ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాను. ఆ ఇల్లస్ట్రేషన్ ఎవరు చెప్పారంటే కోరి టెన్బూమ్ అనే ఆమె జర్మనీలో కాన్సన్ట్రేషన్ క్యాంప్లో సర్వైవర్. ఆమె చెప్పిన ఇల్లస్ట్రేషన్ మీకు చెప్పాను. ఆ సైనికులు, రష్యా సైనికులు లోపలికి వచ్చినప్పుడు ఎవరైతే నిజంగా కమిటెడ్గా లేరో, క్రైస్తవులు కారో, విశ్వాసం సరిగ్గా లేదో వాళ్ళంతా ఫిల్టర్ అయిపోయారు. చూసారా, ఈ శోధనలోనే ట్రూ క్రిస్టియన్ వాల్యూస్, ఆర్ యు లివింగ్ ఫర్ ద కింగ్డమ్ వాల్యూస్ అన్నది బయటకు వచ్చేస్తుంది. మన నిజ జీవితం బయటకు వచ్చేస్తుంది. సో మనం నిజమైన విశ్వాసం అన్నది ఈ పరిస్థితుల్లోనే బయటపడుతుంది. చూడండి, ఎంత విమోచన కదా ఇటువంటి ఈ ఆలోచన. దేవుడు మనకి ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న ఈ ఆలోచన ఎంత మనల్ని లిబరేట్ చేసేస్తుంది, విడుదల చేసేస్తుంది. దేవుణ్ణి ఇంకా ఎక్కువ ప్రేమించడానికి వచ్చే అవకాశాలు ఈ శోధనలు, ఈ యొక్క టెస్ట్లో. టెంప్టేషన్స్ అంటే మనం ఈల్డ్ అయిపోయి లోపల దిగిపోయేవి కాదు. ఇవి దేవుడు మనకు అవకాశంగా ఇస్తున్న. సైతాను మనకి ఇటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నా, శరీరం కలుగజేస్తున్నా, లోకం ఇటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నా, దేవుడు ఆ పరిస్థితుల్ని మనం విశ్వాసంగా ఎదగడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతమైన జీవితం క్రైస్తవ జీవితం. తప్పుడు బాధకులు ఈ రోజుల్లో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, శ్రమలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు అని చెప్పి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. వాటిని విని మోసపోకండి. అందరికీ సహజమే ఆర్థిక ఇబ్బందులు. లేకపోతే ఎవరైతే నిజమైన విశ్వాసులు ఉంటున్నారో, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారో, వాళ్ళకి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు తప్పవు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకే ఇటువంటి వస్తాయి. మనం దేవుని ప్రేమలో లేకపోతే, దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుని ప్రేమకు పాత్రులు కాకపోతే కంఫర్టబుల్ లైఫ్ ఈ లోకంలో జీవించవచ్చు, సౌకర్యంగా జీవించవచ్చు. కానీ అంతం బహు భయంకరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, నిత్యం అగ్నిలో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది.
ఇది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ లోకంతో కలిసిపోతామా? ఈ శోధనలు అవి వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతామా? దేవునికి దగ్గర అవుదామా? అందుకనే ఈ పత్రిక రాయబడింది. ఈరోజు ఏ రోజుల్లోనైనా సరే మీరు చూస్తే దేవుని రాకడ సమయంలో అందరికీ కంఫర్టబుల్ లైఫ్స్ కావాలి, సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాలు కావాలి. మీరు చూడండి, దైవ సేవకులతో సహా లగ్జరీ కారులలో తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద విమానాలలో తిరిగేవాళ్ళు, లేకపోతే రకరకాలుగా సౌకర్యంగా విలాసవంతంగా జీవించేవాళ్ళు, చాలా కాస్ట్లీ బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళు, దైవ సేవకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు, వాళ్ళ మాటలకు ఆకర్షింపబడిపోతున్న వాళ్ళు, ఎవరికి వాళ్ళే మోసం చేసుకుంటున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ రోజుల్లో. నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకొని బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారండి? అర్థం చేసుకోండి. మీరు చూడండి, ఎలాంటి బ్రతకాలన్నది చెప్తా ఉన్నాడు. ఆ యొక్క మనం చూస్తే చూడండి, 19వ వచనం చదువుతున్నాను చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలి. ఇది ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అని. ఎదుటి వాళ్ళు కోపం పుట్టిస్తారు మనకి, లేకపోతే ఇవి చాలా మానవ సహజంగా ఇటువంటి ఆలోచన తీరులో బ్రతకడం చాలా కష్టం. కోపం వస్తుంటుంది ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నప్పుడు, లేకపోతే ఎదుటి వాళ్ళు మనల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, లేకపోతే రకరకాలుగా వేదనకు గురి చేస్తున్నప్పుడు కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని ఉండాలి అనుంది. ఫిల్దీనెస్, వికెడ్నెస్, వీటి నుంచి బయటపడవాలి, కోపం నుంచి బయటపడాలన్నది 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. చూడండి, అన్నిట్లో ఉండాలి. ఊరకనే వ్యభిచారం చేయట్లేదని వెర్రవేగే వాళ్ళు ఉంటారు, కానీ నరహత్య చేసేవాళ్ళు అంటే మాటలతో హత్యలు చేసేవాళ్ళు ఉంటారు. చాలా ఘోరంగా మనల్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి టంగ్ని టేమ్ చేసుకోమని కూడా ఉంది. మనం చూస్తే ఈ యొక్క 3వ అధ్యాయంలో 8 వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండింది, అది నిర్గళమైన దుష్టత్వమే. 10వ వచనం, ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళు. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఎందుకంటే ఇది మానవ సహజం. ఒకే నోటితో ఆశీర్వదించడం, ఒకే నోటితో దూషించడం. సో ఇది నిజంగా భయంకరమైన విషంతో కూడుకున్నది. ఎవ్వరు సాధన చేయలేరు దీన్ని. టేమ్ చేయాలంటే, టంగ్ని టేమ్ చేయాలంటే ఇంపాసిబుల్ ఫర్ యూ. ఇఫ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఇఫ్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సంపూర్ణంగా సరెండర్ అయిపోతే కానీ మనకి ఇటువంటిది సాధ్యం కాదు. అంటే ప్రతిరోజు కూడా దేవునిలో, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి జీవించే జీవితంలోనే ఈ నాలుక టేమ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు టేమ్ హిజ్ ఓన్ టంగ్. వెరీ 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 డిఫికల్ట్. చాలా కష్టం టంగ్ని టేమ్ చేయడం. సో submit, surrender every morning to the Lord Jesus Christ. Every afternoon, every evening, every time you should be filled with the Holy Spirit. ప్రతిరోజు సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఇదే. మనకి ఇష్టం ఉండదు సహజంగా ఇటువంటి జీవితం.
ఎదుటోళ్ళు కొడుతుంటే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమంటే ఎట్లా అండి? చూపించగలమా? తిరిగి కొడతాం. కానీ క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సింది అది కాదు. ఇటువంటి జీవితం జీవించాల. క్రైస్తవ జీవితం అనేది చాలా 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 కష్టంగా కనిపిస్తుంది మానవులకి. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు జీవింపజేస్తాడు. చూడండి, సెల్ఫిష్‌నెస్, జెలసీ, అసూయ, సెల్ఫిష్ యాంబిషన్స్ ఇవన్నీ కూడా ఇవి చేయమని అవన్నీ కూడా ఉండకూడదు. పార్షియాలిటీ ఉండకూడదు. పార్షియల్ నేచర్ ఉండకూడదు. సెల్ఫిష్ యాంబిషన్ ఉండకూడదు. 3:16లో చూస్తే మత్సరం, వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, అది సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉండు. పక్షపాతం, వేషధారణ, బయటకు ఒకలాగా లోపల మనసులో ఇంకొకలాగా ఆలోచనలు బయటకు వేషధారణ జీవితం జీవించడం, పక్షపాతం. ఈ రోజుల్లో ఎంత భయంకరంగా ఉందంటే తల్లిదండ్రులే పక్షపాత ధోరణి, కొడుకునొకలాగా కూతురులోగా చూసేవాళ్ళు. భయంకరం. అంత్య దినాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అందరికి కూడా ఇటువంటి పార్షియల్ నేచర్, ఒకళ్ళనొకలాగా చూసేది, ఒకళ్ళ యొక్క ఫిజికల్ స్టేటస్ని బట్టి చూస్తాం మనం కదా. వాళ్ళకి ఎంత ఆస్తుంది, ఏం చదువుకున్నారు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తాం. మామూలుగా ఉన్నామంటే వేరేగా ఉంటాం. సాధారణంగా సింపుల్గా ఉన్నామంటే ఎవరు రెస్పెక్ట్ ఎవరు ఈ లోకంలో. కానీ లోకంలో రెస్పెక్ట్ కాదు మనకు కావాల్సింది. ఎవరిని అవమానాలకు గురి చేసినా, ఎన్ని చేసినా సరే దేవునికి లోబడి సహనంతో జీవకిరీటం పొందుకోవడానికి ధన్యకరమైన ఒక జీవితం వైపు మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది చివరి దినాల్లో. ఈ టెస్ట్లను మన మంచి కోసమే దేవుడే వాడుతున్నాడు. కాబట్టి బీ పేషెంట్ ఇన్ సఫరింగ్ అని ఉంది. చూడండి చివరికి ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకోవాలి. ప్రవక్తల్ని, వాదకుల్ని, నిజంగా దేవుని శిష్యుల్ని, వాళ్ళని మాదిరిగా పెట్టుకొని ఓపికతో సహిద్దాం. శ్రమల్లో భరిద్దాం. దేవుని కోసం నిలబడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రేమను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభువా నాయన, మీ ఆత్మతో నింపారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ విన్న ప్రతి ఒక్కళ్ళు మీ ఆత్మతో నింపబడి నిజమైన క్రైస్తవ జీవితం వైపు ప్రభు అడుగులు వేయడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, వాక్యాన్ని హృదయంలో భద్రపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.